సో మ్యామ్ ఇప్పటివరకు ఏంటంటే మనం ఈ టాపిక్స్ మాట్లాడితే ఆడియన్స్‌కి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది అనే దాని మీద మనం ఇప్పటివరకు మాట్లాడుకుంటూ వచ్చాము. సో ఇప్పుడేంటి అంటే మన వ్యూవర్స్ అడిగిన క్వెషన్ అన్నమాట ఇది. సో బర్నింగ్ మౌత్ సిండ్రోమ్, సో దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. వీటి లక్షణాలు అవి ఎలా ఉంటాయి? అండ్ మెడికేషన్స్ గురించి చెప్పండి అని చెప్పి సో వ్యూవర్స్‌లో ఒకళ్ళు అడిగారు కాబట్టి అందుకోసం నేను ఈ క్వెషన్ మిమ్మల్ని అడుగుతున్నాను. సో బర్నింగ్ మౌత్ సిండ్రోమ్ బీఎంఎస్ అని చెప్పి అంటూ ఉంటాము. సో అంటే ఇది ఏంటి మ్యామ్? అంటే దీని ఫీచర్స్ అవి ఎలా ఉంటాయి? లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అండ్ దీని కాజెస్ ఎప్పుడు వస్తాయి మనకి? యూజువల్లీ బర్నింగ్ మౌత్ సిండ్రోమ్ అనేది చాలా రేర్ కండిషన్ అండి. ఎక్కడో గానీ ఈ కండిషన్ చూడం. సో ఇదేంటంటే బర్నింగ్ పేరులోనే ఉంది మౌత్. సో మౌత్‌లో అంతా కూడా బర్నింగ్ సెన్సేషన్ ఉంటది వాళ్ళకి. బర్నింగ్ అంటే కాలడంతో పాటు అంటే లోపలంతా మంటతో పాటు కాలిపోతున్నట్టు ఉంటుంది. వాళ్ళకి దీంతో పాటు ఏంటి సివియర్ పెయిన్ ఉంటుంది. అట్లానే వీళ్ళకి టేస్ట్‌లో కూడా కొంత ఆల్టర్ ఉంటది. అంటే టేస్ట్ సరిగ్గా తెలియకపోవడము, అలాగే ఒకలాంటి టింగ్లింగ్ సెన్సేషన్ నంబగా అయిపోతూ ఉంటుంది. యూజువల్లీ మనం ఎగ్జామిన్ చేసినప్పుడు ఎటువంటి అల్సర్స్ గానీ, లేకపోతే ఎలా పుండు పడడం గానీ, ఎర్రగా అవ్వడం గానీ ఇవేమీ మనం చూడం. అంటే ఇదేమాత్రం ఆబ్జెక్టివ్ సిమ్టమ్‌గా మనం కన్సిడర్ చేయం. పేషెంట్ దెమ్‌సెల్వ్స్ కెన్ ఫీల్ దట్ సెన్సేషన్. వాళ్ళు మాత్రమే ఈ సెన్సేషన్స్ గురించి చెప్పగలుగుతారు. సో, అందుకని ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. బికాజ్ వాళ్ళు చెప్తేనే గానీ మనకు తెలీదు కాబట్టి మనం ఇమ్మీడియేట్‌గా ఐడెంటిఫై చేయడం అనేది జరగదు. సో, యూజువల్లీ మంట రావడము, కాలిపోతున్నట్టు ఉండడము, టింగ్లింగ్ సెన్సేషన్ ఉండడము, అట్లాగే కొన్ని కొన్ని కండిషన్స్‌లో మౌత్ అంతా కూడా డ్రై అయిపోతూ ఉండడము, ఇవన్నీ కూడా చూస్తుంటాం. అలాగే వీళ్ళల్లో కొంత న్యూరలాజికల్ ప్రాబ్లమ్ అంటే టేస్ట్ అనేది ఆల్టర్ అవుతూ ఉండడము, పెయిన్ ఇటువంటివన్నీ కూడా మనం ఈ బర్నింగ్ మౌత్ సిండ్రోమ్ బీఎంఎస్ కింద చెప్తూ ఉంటాం. యూజువల్లీ ఇది ఎందుకొస్తది అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, ఎవరైతే ఎక్కువగా కొంతమంది పళ్ళని కొరుకుతూ ఉంటారు. మీరు రాత్రి పడుకున్నట్లయితే వాళ్ళు సౌండ్ చేస్తూ ఉంటారు పళ్ళతోటి. అలా చేసే వాళ్ళలో ఎక్కువగా ఈ కండిషన్ చూస్తూ ఉంటాం. అలాగే రకరకాల మందులు వాడే వాళ్ళల్లో, ఆ మందులు వాడుతున్నప్పుడు కూడా మొత్తం దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ అంతా కూడా మౌత్ మీద చూపించి ఆ కండిషన్స్‌లో కూడా మనం ఇది చూస్తుంటాం. అలాగే కొన్ని కార్బోనేటెడ్ డ్రింక్స్ వాడుతున్నప్పుడు, అంటే ఫుడ్ ఇష్యూస్‌లో కొన్ని ఫుడ్ అండ్ డ్రింక్స్ ఎస్పెషల్లీ ఈ కండిషన్స్‌లో, అలాగే టొబాకో చూయింగ్, స్మోకింగ్, ఆల్కహాల్ డ్రింకింగ్ ఇలాంటివి ఎవరైతే ఇది చేస్తూ ఉంటారో వీళ్ళల్లో ఎక్కువగా మనం ఈ ప్రాబ్లమ్ అనేది చూస్తుంటాం. ఇది నిజంగా పెద్ద ప్రాబ్లమా అంటే అది సఫర్ అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. బికాస్ కంటిన్యూస్ మంటుండి తిమ్మిరెక్కిపోతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం సరిగ్గా తినలేం. కానీ వీళ్ళకి ఏమవుతుందంటే ఏదైనా ఫుడ్ తిన్నా, నీళ్లు తాగినా వాళ్ళకి చాలా రిలీఫ్‌గా ఉంటుంది. ఏదో ఒకటి లోపల ఉన్నప్పుడు వాళ్ళు చాలా రిలీఫ్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. అట్లాగే కొన్ని కండిషన్స్‌లో డ్రైనెస్ కూడా చూస్తుంటాం. అంటే పొడిబారిపోతూ ఉంటుంది. అసల సెలైవా అనేది వాళ్ళకి సెక్రీట్ అవుతూ ఉండదు. సెక్రీట్ అవ్వకుండా ఉంటుంది. సో, అలాంటి కండిషన్స్ అన్నీ కూడా మనం ఈ డ్రైనెస్ ఈ మన బర్నింగ్ మౌత్ సిండ్రోమ్‌లో మనం చూస్తూ ఉంటాం. ఓకే మ్యామ్. దీన్ని డయాగ్నోస్ ఎలా చేయాలి మ్యామ్? యూజువల్లీ డయాగ్నోసిస్ అనేది మోస్ట్‌లీ మనం పేషెంట్స్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే చూస్తాం గానీ, దీనికంటూ ఎక్స్‌క్లూజివ్‌గా పరీక్షలేమి ఉండవండి. ఓకే. బికాజ్ మనం ఆన్ కన్సల్టేషన్‌కి వచ్చినప్పుడు కూడా మన మౌత్ అంతా ఎగ్జామిన్ చేసినప్పుడు వాళ్ళకేం కనిపించదు. అంటే వాళ్ళంతా క్లియర్‌గానే ఉంటది. మౌత్ అంతా క్లియర్ ఉంటది. ఎటువంటి ఇన్‌ఫ్లమేషన్స్ ఉండవు. ఎటువంటి అల్సర్స్ ఉండవు. ఏమి ఉండవు. అంతా క్లీన్ అండ్ మాయిస్ట్ ఉంటది. కాకపోతే వాళ్ళు మాత్రం ఈ సింప్టమ్స్ అన్నీ చెప్తారు. వాళ్ళు చెప్పిన సింప్టమ్స్ ప్రకారం దాన్ని బట్టి మనం ఇది డయాగ్నోస్ చేయడం జరుగుతది. అప్పుడు దానికి తగిన మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అండ్ దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయి? యూజువల్లీ దేని వల్ల అయితే వస్తుందో, ఇప్పుడు నేను చెప్పినట్టు టొబాకో చూయింగ్ గానీ, లేకపోతే స్మోకింగ్ ఎక్కువ చేయడము, ఆల్కహాల్ తీసుకుంటూ ఉండడము, కార్బోనేటెడ్ డ్రింక్స్ తీసుకోవడము, స్పైసీ ఫుడ్ తీసుకోవడము, బాగా వేడి వేడిగా ఉన్న ఫుడ్ ఆహారం తీసుకుంటూ ఉండడము, ఇలాంటివన్నీ కూడా, అలాగే పళ్ళు కరుస్తూ ఉంటారని చెప్పాను. అది ఆపడము, వాళ్ళకి తెలియకుండానే జరుగుతూ ఉంటది. బట్ దాన్ని జాగ్రత్తగా కంట్రోల్‌లోకి తెచ్చుకోవడము, ఇటువంటివన్నీ పాటించినట్లయితే డెఫినెట్‌లీ వీళ్ళకి చాలా వరకు రిలీఫ్ ఉంటది. అంటే 50% వరకు వాళ్ళకి ఏ మెడిసిన్ లేకుండా చాలా వరకు ఈ బర్నింగ్ సెన్సేషను, టింగ్లింగ్ సెన్సేషను, పెయిన్, టేస్ట్ తెలియకపోవడం ఇవన్నీ కూడా మళ్ళీ నార్మల్ కండిషన్స్‌కొచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ హోమియోలో దీనికి ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి? యూజువల్లీ హోమియోలో దీనికి యాసిడ్ నైట్రిక్ అనే మెడిసిన్ ఇస్తాము. అప్పుడు దానివల్ల ఏంటంటే ఈ మందులో ఈ బర్నింగ్ సెన్సేషను, పెయిన్, టింగ్లింగ్ సెన్సేషన్ వీటన్నిటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో, ఈ మెడిసిన్ 200 పొటెన్సీలో తీసుకోవాల్సి ఉంటుంది. మార్నింగ్ 5 పిల్స్, ఆఫ్టర్‌నూన్ 5 పిల్స్, నైట్ 5 పిల్స్ ఇలా 3 టైమ్స్ a day 5 పిల్స్ చొప్పున వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒక 1 వీక్ వేసుకొని స్టాప్ చేయండి. తప్పకుండా రిలీఫ్ ఉంటుంది. ఓకే మ్యామ్. థాంక్ యూ.